నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మా అసోసియేషన్ వాళ్ళు ఈ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చే సినిమాల విషయంలో కావచ్చు లేదా కొంతమందిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ నేను ప్రెస్ మీట్లో ఎవరైతే సోషల్ మీడియాలో బార్డర్ దాటి వెళ్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. సో అయితే ఇది సాధ్యపడే విషయం అంటారా? ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక చోట కాదు, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నది చూసినట్టయితే ఎంటైర్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి నెట్వర్క్ నడుపుతున్నారో తెలియదు. బట్ వాటికి అరికట్టడం అంత సాధ్యపడే విషయం అంటారా? అంటే ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదుగా. తప్పులేదు, అది మటుకు వస్తాం. ఇప్పుడు క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు, మాస్టర్ తిడుతూనే ఉంటారు, పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు. అల్లరి చేయని పిల్లలు ఎక్కడన్నా ఉంటారా? అలా అని టీచర్లు వదిలేస్తారా? వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు క్రమశిక్షణ చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాగే మనం ఈ సోషల్ మీడియా దీన్ని కూడా ఇది రెండు వైపులా పదునున్న కత్తి. మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండా ఒకవైపు పొదునే ఉంది అనుకున్నట్లు, అంటే మనకి నచ్చినట్లు మనం వెళ్ళిపోతున్నాం, చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. అయితే దాని రెండో వైపుది ప్రభావం చూపించినప్పుడు అది మనకి నచ్చట్లా. అంటే మనం దానికి ప్రిపేర్ అయ్యలేము. మనం దేనికి ప్రిపేర్ అయ్యి ఉన్నాము? మన ఇంట్లో మనం చెప్పులు కొనుక్కున్నా, మనం నగలు కొనుక్కున్నా, మనం బట్టలు కొనుక్కున్నా, మన ఇంట్లో పెళ్ళైనా, మన ఇంట్లో చావైనా, తద్దినమైనా ఏదైనా మనము సోషల్ మీడియాలో పెడుతున్నాం. ఇలా పెట్టిన తర్వాత వీళ్ళ ఉద్దేశం ఏంటి? చూసేసి వీళ్ళు కామ్గా చూసేసి వినోదంలాగా చూసి వదిలేయాలి. ఇప్పుడు సినిమా అయితే అలా చూసి వదిలేస్తారు, చెప్పడానికి హక్కు లేదు, అంటే అవకాశం లేదు. హక్కు లేదని నేను అనను, అవకాశం లేదు. కానీ ఇలాంటి వాటికి అవకాశం ఉంది కదా. వాళ్ళకి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, వాళ్ళు నొక్కగలరు కదా. పైగా ముసుగు వీరుల్లాగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు. అయితే దీన్ని అరికట్టడం ఎట్లా అనే దాని విషయానికి వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో జరిగే వాటికి అది వేరే విషయం. ఇక్కడ హైదరాబాదులో కేంద్రంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. ఎక్కడో శ్రీనగర్ కాలనీలో ఒక 70-80 ఉన్నాయి కదా. వీటిలో అన్ని పేరెన్నెగ్గనే కాకపోవచ్చు, కానీ కొన్ని ప్రామినెంట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో కూడా ఒక్కొక్కసారి థంబ్నెయిల్స్కి సంబంధం లేని మ్యాటర్కి సంబంధం లేని థంబ్నెయిల్స్ పెడుతున్నారు. కొంచెం మనుషులు అవమానపడేటట్లుగా కూడా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అట్లాంటి వాటి గురించి మాట్లాడుకోవటానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం పనికొస్తుంది. అయితే ఇప్పుడు సమంత విషయం కూకట్పల్లి కోర్టు ఏం చెప్పిందంటే, నా మీద వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా న్యాయం చేయండి అని ఆమె కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే, ఇలా చేయడం కరెక్ట్ కాదు, చెయ్యొద్దు ఎవరు అని చెప్పి, అలా చేస్తున్న వాళ్ళకి నేను నోటీసులు ఇస్తున్నాము, మీరు ఇచ్చారు కదా, వాళ్ళకి మేము నోటీసులు ఇస్తామని చెప్పి మీరు కూడా ఎక్కువ సమాచారాన్ని అందించకండి అని ఆమెకు కూడా చెప్పారు. ఓకే, ఇది ఏంటి అంటే ఇది వీళ్ళు ఊహించని విషయం, మనకే ఎదురొచ్చి ఇదవుతుంది అనేది ఊహించని విషయం. మరి ఆవిడ అలాగే సమాచారం సోషల్ మీడియాకి ఇస్తూ నన్ను మళ్ళీ అవహేళన చేస్తున్నారని కోర్టుకి వెళ్తే, మేము చెప్పిన మాట నువ్వు విన్నావా అని కోర్టు కూడా ఎదురు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో అంటే మీరు మీ ఉద్దేశం ఇక్కడ ఇటు సైడ్ కూడా తప్పు ఉండొచ్చు అని, ఇటు సైడ్ కూడా ఉండొచ్చు అనేది అంతేనా? అంతే. ఇప్పుడు నాగబాబు గారు అమ్మాయి విడాకులు అయినాయి. అయితే విడాకుల గురించి చాలా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో అది వ్యక్తిగతమని వదిలేకోకుండా, మరి అలాంటప్పుడు అది వ్యక్తిగతము, మా జోలికి రావద్దు అని వాళ్ళు అంటున్నప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాల్ని మీరెందుకు సోషల్ మీడియాలో పెట్టారు? మీ షాపింగు సోషల్ మీడియాలో పెడతారు. ఈ జబ్బు అండి అమితాబ్ బచ్చన్ దగ్గర స్టార్ట్ అయింది. అసలు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్ళిని ఎన్ని కోట్లకో వేరే వాళ్ళకి న్యూస్ ఛానల్కి అమ్మాడు ఆయన. అంటే ప్రతిదీ మనం మార్కెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది. మేము సెలబ్రిటీసింగ్ కాబట్టి మేము ఏదైనా మార్కెట్ చేసుకుంటాం, కానీ మా నిబంధనలకు అనుగుణంగా మార్కెటింగ్ జరగాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు అలా కుదరదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక ఛానల్కి పర్టికులర్గా అమ్మితే కనుక ఆ ఛానల్కి నీకు రాసుకునే అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది.
కానీ మీరు మూకుమ్మడిగా అందరికీ ఓపెన్గా మీరు మీకే కొన్ని వెబ్సైట్లు పెట్టుకొని మీరు దాంట్లో మీరు ఇచ్చేసిన తర్వాత వాటిని ఇంకొకళ్ళు కామెంట్స్ చేసిన తర్వాత ఇంక మీరు ఏమని మాట్లాడతారు? మీ ఇంట్లో చెప్పులు కొనుక్కున్నా అది న్యూస్, కుక్కకి తిండి పెడుతున్నా ఒక న్యూస్. ఎందుకు ఇంత మీరు మీ జీవితాలను ఎందుకు సోషల్ మీడియాలో మీరు పెట్టుకుంటున్నారు? మీరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనున్నా అండి, మాట్లాడుతున్నాను, యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడింది నచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలా కాదండి ఇలా అని ఎవరన్నా, నేను చూసుకుంటుంటా కామెంట్స్, నేను పెద్ద భయపడను కామెంట్స్ చూసుకోవటానికి. ఎందుకు అంటే నేను ఎవరిని అతిగా భుజాన వేసుకోను, నేను అతిగా ఎవరిని ఇది చెయ్యను, నేను సమస్యను సమస్యలాగానే చూస్తాను. పైగా దీనిలో నాకు ఏ విధమైన స్వార్థం లేదు, నేను ఒక పక్షం నేను సమస్య వైపే ఉంటాను, అందుకని నన్ను ఎక్కువ తిట్టేవాళ్ళు ఉండరు. కానీ అక్కడక్కడ కొంతమంది ఏదైనా ఒక మతానికి ఇబ్బంది కలిగించినప్పుడు కానీ ఇంకోటి కానీ నన్ను ఏదో అంటూ ఉంటారు. నేను పట్టించుకోను, ఎందుకంటే నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. దీనికి ఏం చెయ్యాలి అని అంటే ఒక 10 మందితోనో 15 మందితోనో ఒక కమిటీ వేయండి. వేస్తే మాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సినిమా వాళ్ళు అందరం కూర్చుంటాం. మీకు ఏదైనా ఏ ఛానల్ వల్లన్నా ఇబ్బంది అయితే మీరు ఆ కమిటీకి చెప్పండి, మాకేదైనా ఇబ్బంది అయితే మేము కమిటీకి చెప్తాం. మేమేం చెప్తామో తెలుసా అండి, ఇప్పుడు పోయినసారి అనసూయ ఉంచుకోలే పద్ధతి, మరి మేము అడుగుతాం సభ్య సమాజం నుంచి, మీ సినిమాల్లో ఇలా ఉండటానికి వీల్లేదు, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఇలా ఉండటానికి వీల్లేదు, లేదు అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్లో ఇలాంటి ప్రోగ్రాములు రావడానికి వీల్లేదని మేము కూడా అడుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఉండబట్టే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, అవి కూడా తగ్గించుకోవాలంటారు. ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మీ పర్సనల్ లైఫ్లో పెట్టుకోండి, పబ్లిక్ లైఫ్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పుడు కంటెంట్ వచ్చేస్తుంది. వాళ్ళకి మనం ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. మరి అదేమంటే మరి మీరెందుకు మాట్లాడుతున్నారండి అనొచ్చు. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా, నాన్ కాంట్రావర్షియల్గా, అవసరమైతే కాంట్రావర్షియల్ ఉంటే అక్కడ నేను కాంట్రావర్సీని తీసుకొస్తా, అదర్వైజ్ నేను కాంట్రావర్సీని పుట్టించను. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఈ కంటెంట్ వల్ల సమాజానికి ఏమి నష్టమో నేను చెప్తున్నా. కాదు అని ఎవరైనా ఛాలెంజ్ చేయండి, నేను విత్డ్రా చేసుకుంటాను.